హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నుంచి 3 కానుకలు అంటే కీలక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయనే సమాచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా స్మార్ట్ రేషన్ కార్డుల విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులకు బదులుగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. రేషన్ కార్డుకు ఈకేవీసీ పూర్తి చేసుకున్న అర్హులైన కుటుంబాలకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందించే అవకాశం ఉంది. అయితే కార్డులను అధికారులు నేరుగా ఇంటికి వచ్చి ఇస్తారా లేక లబ్ధిదారులు ఎక్కడైనా వెళ్ళి తీసుకోవాలా అనే విషయంపై స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది. ఇక రెండో అంశం విషయానికి వస్తే చేయూత పెన్షన్ పథకానికి సంబంధించి అర్హులైన వారికి కొత్త పెన్షన్ల మంజూరు పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులు వంటి అర్హులైన వర్గాలకు పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. దివ్యాంగ పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణించిన సందర్భంలో అర్హత ఉన్న కుటుంబ సభ్యులకు ప్రయోజనం కల్పించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక మూడో ముఖ్యమైన అంశం గింగ్ వర్కర్లకు సంబంధించిన డెలివరీ బాయ్స్, డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా పనిచేస్తున్న ఇతర గింగ్ వర్కర్లకు సామాజిక భద్రత, సంక్షేమం, కార్మిక భద్రత కల్పించే ఉద్దేశంతో గింగ్ వర్కర్లకు సంబంధించిన చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి కార్మిక శాఖ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. వీరి సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు సేవలను కూడా ప్రారంభించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. అలాగే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే అంశం కూడా ప్రస్తావనలో ఉంది. మొత్తంగా చూస్తే ఆగస్టు 15 సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లకు సంబంధించిన కార్యక్రమాలు గింగ్ వర్కర్ల సంక్షేమానికి ఉంది. మొత్తంగా చూస్తే ఆగస్టు 15 సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లకు సంబంధించిన కార్యక్రమాలు గింగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన చర్యలు కీలకంగా మారనున్నాయి. ఈ 3 అంశాల్లో మీకు ఏది ఎక్కువగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే మీ ప్రాంతంలో రేషన్ కార్డులు లేదా పెన్షన్లపై ఏమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే మీ ప్రాంతంలో రేషన్ కార్డులు లేదా పెన్షన్లపై ఏమైనా సమాచారం వచ్చిందా? వచ్చి ఉంటే మీ జిల్లా పేరు కూడా కామెంట్ చేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.